రీసెంట్ డేస్లో మీ కడప అమ్మాయి అఫీషియల్ అనే ఒక స్టూడెంట్ పాలలత మేడం మీద చాలా సీరియస్ అలిగేషన్స్ అయితే వేసింది. అండ్ దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉంది. అండ్ దాంట్లో చాలా పాయింట్స్ తను మాట్లాడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దీంట్లో నిజం ఉందా లేదా అనేది కొంచెం పక్కన పెడితే దాని గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కడప అమ్మాయి అఫీషియల్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ మీ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ అమ్మ, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇలా బయటకు వచ్చి మాట్లాడి నాకు ఇలా జరిగింది, నిజంగా జరిగి నువ్వు చెప్తే ఖచ్చితంగా ఇది మామూలు గట్స్ కాదు నీవి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. అండ్ ఇట్ విల్ హెల్ప్స్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు సో డెఫినెట్లీ ఆ ధైర్యం ఉండాలి. డెఫినెట్లీ మేబీ నువ్వు కడప నుంచి వచ్చినావేమో, సో కడప నుంచి కాబట్టి మీ ఛానల్ పేరు కూడా మీ కడప అమ్మాయి అఫీషియల్ అని పెట్టుకున్నారు. అయితే ఇక్కడ మీరు బాలత మేడం గురించి కమర్షియల్ క్లాసులు చెప్పదు, సో ఒక్కొక్కటి మాట్లాడారు. అండ్ దాని గురించి మాట్లాడుకునే ముందు అశోక్ నగర్లో అందరూ అనే మాట మాట్లాడడం మాత్రం 100% కరెక్ట్ కాదేమో నాకు అనిపించింది. ఎందుకంటే మీరు జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్ అలా ఉందని అందరూ అలా ఉంటారని కాదు. ఏమి రానోళ్ళే ఏఎస్ ఇన్స్టిట్యూట్ పెడతారు, లేకపోతే ఏమి రానోళ్ళే అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు అనుకోవద్దు. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే టాప్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. ఓకే, గ్రూప్ 1 కానీ సివిల్స్కి కానీ హైదరాబాద్లో చాలా ఉన్నాయి. అండ్ ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. సో మీరు రాంగ్ వేలో అంటే మీకు జరిగిన అనుభవానికి మీరు అలా రియాక్ట్ అవ్వడంలో తప్పులేదు. బట్ ఏంటి అంటే మొత్తం ఇన్స్టిట్యూట్స్ అలా ఉంటాయనే స్టేట్మెంట్ అయితే అది కరెక్ట్ కాదు. డెఫినెట్లీ వాళ్ళలో కూడా కొంతమంది నిజంగా కష్టపడే వాళ్ళు ఉన్నారు, నిజంగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. కమర్షియల్ అంటారు, అందరూ కమర్షియల్. ఎవరు కాదు చెప్పండి? రేపు నీకు ఉద్యోగం వస్తే ఫ్రీగా నేను చేస్తానంటావా? లేకపోతే ఉద్యోగం వచ్చిన తర్వాత ఫ్రీగా కోచింగ్ స్టార్ట్ చేస్తావా? ఏది కూడా పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే ప్రతి ఇన్స్టిట్యూట్ నమ్ముకొని కొంతమంది పిల్లలు ఉంటారు. అండ్ ఎస్, నువ్వు అన్నట్లే కమర్షియల్ డబ్బులు తీసుకున్నప్పటికీ ఎంత జెన్యున్గా కోచింగ్ ఇస్తున్నారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఇది కొంచెం నాకు కరెక్ట్ కాదనిపించింది ఈ స్టేట్మెంట్ ఒకటే. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ నువ్వు మాట్లాడే ప్రతి ఒక్కటి లైక్ ఫుల్లీ కమర్షియల్. వాళ్ళతో మేడం నిజంగా అంత కమర్షియలా? అంటే జనరల్గా ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ అనేవాళ్ళు డబ్బులు తీసుకోకుండా క్లాసులు చెప్పరు. ఇదైతే క్లారిటీ. ఏ ఇన్స్టిట్యూట్ ఇర్రెస్పెక్టివ్ ఎనీ ఇన్స్టిట్యూట్ డబ్బులు తీసుకోకుండా క్లాసులు చెప్పరు. డబ్బులు తీసుకోకుండా ఫ్యాకల్టీ క్లాసులకే రారు. మనం కట్టే డబ్బులు గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది. గవర్నమెంట్ కూడా కమర్షియల్ కదా అప్పుడు. అంటే జిఎస్టీ ట్యాక్స్ 18% జిఎస్టీ ఉంది ఎడ్యుకేషన్, ప్రైవేట్ ఎడ్యుకేషన్కి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి. అప్పుడు గవర్నమెంట్ కూడా కమర్షియలే కదా. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ బిజినెస్. అందరూ కమర్షియలే, ఇంక్లూడింగ్ గవర్నమెంట్, మనం కూడా. అయితే ఓకే, కానీ తీసుకున్న డబ్బులకి న్యాయం చేస్తుందా లేదా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే క్లాసులు చెప్పదు. తర్వాత మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే క్లాసులు చెప్పదు, వచ్చినా లేట్గా వస్తుంది. తర్వాత వచ్చేసి లేట్గా క్లాస్కి వస్తుంది, త్వరగా వెళ్ళిపోతుంది. డౌట్స్ క్లియరెన్స్ ఉండదు, మందలు ఉంటారు. బ్యాచ్కి దాదాపు 1000 మంది ఉంటారు కొన్నిసార్లు. సరిగా ఒక్కోసారి సీట్లు కూడా దొరకవు. ఇవన్నీ ఎందుకంటే ఎప్పుడైనా సరే మీరు చెప్పారు బాగానే ఉంది, ఇవన్నీ మీరు ఫేస్ చేసింది డెఫినెట్లీ. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నేను అందుకనే బిఫోర్ జాయినింగ్ ఇన్స్టిట్యూట్ బాలత మేడం గురించి కూడా నేనేం చెప్పానంటే నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. మీరు జాయిన్ అయ్యేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోండి, ఫ్యాకల్టీ లిస్ట్ తెలుసుకోండి. అండ్ టెస్ట్ సిరీస్, R&D టీము, ఇంకోటి అందరూ ర్యాంకర్స్ ఇక్కడి నుంచి ఎవరు రాలేదు, అందరూ ఊరికే అట్లా అని చెప్పింది. ఓకే, బట్ నేనేం చెప్తున్నానంటే ఫ్యాకల్టీ లిస్టు, స్కెడ్యూలు, ఆన్ టైంకి సిలబస్ అవుతుందా లేదా, బ్యాచ్కి ఎంతమంది ఉంటున్నారు, ప్రీవియస్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాకు, ఇవన్నీ పాయింట్స్ కన్సిడర్ చేసుకొని ఒక ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెలెక్టింగ్ రైట్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలాంటి రైట్ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోకపోతే మనకి డీమోటివేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తన మాటల్లో డెఫినెట్లీ చాలా బాధగా అనిపిస్తుంది. ఒకవేళ ఇది నిజంగా బాలత మేడం దగ్గర సిఎస్బి ఐఏఎస్లో జాయిన్ అయ్యి ఈ విధంగా స్టూడెంట్ ఇబ్బంది పడుతుందంటే సో డెఫినెట్లీ సిఎస్బి దీని గురించి కొంచెం స్పందించాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తూ ఉంది. అంటే వేరే వాటి మీద చాలా ప్రొయాక్టివ్గా స్పందిస్తారు కదా. మీ దగ్గర డబ్బులు కట్టి జాయిన్ అయిన స్టూడెంట్స్ గురించి మీరు స్పందించాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఒకసారి ఆలోచించేయండి. షీ మేడ్ వెరీ సీరియస్ అలిగేషన్స్ ఆన్ యూ. చాలా సీరియస్ అలిగేషన్స్ వేసింది. అండ్ అది ఎంతవరకు నిజమో అనేది కూడా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అండ్ నేను ఇక్కడ ఒకటే చెప్తా ఉన్నా, నేను మీ కడప అమ్మాయికి సపోర్ట్ చేస్తలేను, అలాగని బాలత మేడంకి ఎగెనెస్ట్ కాదు. ఎవరికి సపోర్ట్ కాదు, ఎవరికి ఎగెనెస్ట్ కాదు. ఇక్కడ పబ్లిక్లో ఏంటి అంటే ఇలా వచ్చి నేను ఇబ్బంది పడ్డాను, తన బాధలో బోసపోయిన ఫీలింగ్లో తను ఉంది, బాధలో మాట్లాడిన మాటలు కన్సిడర్ చేయొచ్చు. బట్ ఎనీవే బాలత మేడం నిజంగా ఇంత కమర్షియలా? అందరికీ తెలుసు ఇలాంటి మాటలు మాట్లాడింది. సో డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెకి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ గుర్తుపెట్టుకోండి, జాయిన్ అవ్వక ముందే 1కి 10 సార్లు 20 సార్లు ఎంక్వైరీ చేయండి. 10 ఇన్స్టిట్యూట్లు తిరగండి, వారం ముందే రండి, చెక్ చేసుకోండి. అండ్ బిఫోర్ అశోక్ నగర్కి వచ్చే ముందే అసలు సిలబస్ ఏందో తను మంచి మాటలు చెప్పింది. ఇక్కడికి వచ్చే ముందే నిజంగా కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు అసలు చదువుకోండి, కొంచెం సిలబస్ ఏంటో తెలుసుకోండి. తెలుసుకోకుండా మోటివేషన్ వినేసేసి మోటివేట్ అయిపోయి వచ్చి నేను జాయిన్ అవుతా అశోక్ నగర్లో వచ్చి నేను ఐఏఎస్ అయిపోతా అంటే కుదరదు కదా. అంటే అశోక్ నగర్లో అందరూ ఉన్నారంటే ఢిల్లీలో బెటర్గా ఉందనా? ఢిల్లీలో కూడా కమర్షియలే, ఫ్రీగా ఎవరు ఇస్తలేరు కోచింగ్. ఎవరు ఇస్తున్నారు ఫ్రీగా కోచింగ్? ఎవరు ఇవ్వరు. ఇది ఒక్కసారి ఆలోచించండి. జాయిన్ అయ్యే ముందు 1కి 10 సార్లు చెక్ చేసుకొని జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.